హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడైతే కనుక అందరూ ధర్నాకైతే దిగారు, ప్రతిపక్ష నేతలతో సహా. రాహుల్ గాంధీ ముక్కుకైతే గాయాలయ్యని చెప్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం, ప్రధాని ఇంటి వద్ద తోపులాటలో గాయాలు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థులకు మద్దతుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష నాయకులు మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద బైఠాయించి నిరసన అయితే తెలిపారు. ఈ నిరసనలో ప్రధాని నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ తోపులాటలో రాహుల్ గాంధీకి గాయాలు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో తీవ్ర పెనుగులాట, తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు రాహుల్ గాంధీని ఈడ్చుకు వెళ్లి బస్సులో ఎక్కించే సమయంలో ఆయన ముక్కు, కంటి కింద, ఛాతీ భాగంలో స్వల్ప గాయాలయ్యాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాహుల్ గాంధీ ముక్కు వద్ద చిన్న గాయమై రక్తం కనిపిస్తున్నట్లుగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే అది చాలా చిన్న గాయమేనని, ఆందోళన చెందాల్సిన పని లేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇక పోలీసులు నిరోధించిన ప్రియాంక, అఖిలేష్ని అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, అలాగే ఎన్పీసీ నాయకురాలు సుప్రియా సులే తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు బలవంతంగా బస్సులోకి తోసేందుకు యత్నించగా ప్రియాంక గాంధీ తీవ్రంగా నిరోధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం రాహుల్ గాంధీని ఛత్రసాల్ స్టేడియానికి, అలాగే ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కి తరలించి రాత్రి సమయంలో అయితే విడుదల చేశారు. ఇక మల్లికార్జున్ ఖార్గే నివాసం నుంచి అకస్మాత్తుగా బయలుదేరిన నేతలు ప్రధాని నివాసం వద్ద బైఠాయించారు. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్, హోం కార్యదర్శి గోవింద్ మోహన్ నిరసన స్థలానికి వచ్చి పార్లమెంట్లో చర్చకు ఆహ్వానించినప్పటికీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నాయకుల అరెస్టులతో ప్రభుత్వం తమ నిరసన తీవ్రత తగ్గదని అంటూ కాంగ్రెస్ అయితే తెలిపింది.